శంషాబాద్ లోని నోవోటెల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో 4 కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇంద్రమ్మ ఇళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవలి ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ధరణి రద్దు చేసి భూభారతి ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకురాబోతుంది. అయితే ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం ఈ సిఎల్పి సమావేశం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్ లోని నోవోటెల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి, ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? భారతీయ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ఈ రోజు ఉదయం 11 శంషాబాద్ నోవోటెల్లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, భూభారతి అంశాలతో పాటు రాష్ట్రంలో ముఖ్య అంశాలతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే అభిప్రాయాలు, సలహాలు కూడా తీసుకున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ పోర్టల్ పై మంత్రుల బృందంతో కలిసి పార్టీ పెద్దలకు నిర్వహించి తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచిన పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ లేకపోవడంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ సిఎల్పి సమావేశంలో ఏమైనా చర్చిస్తారా అనే విషయంపై వేచి చూడాలి. అయితే సీఎం ఈ రోజు విదేశీ పర్యటనలో భాగంగా వారం రోజులు వెళ్ళనున్నారు. తిరిగి 23వ తారీఖు రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం ఉంది. తర్వాత మంత్రివర్గంపై పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్, టీఆర్ఎస్ 16 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్చడంలో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్నబియ్యం వారికి అమలు చేయడంలో విఫలమయ్యారని వారు చేస్తున్న ప్రచారాన్ని తిరిగి వారికి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సూచించినట్టు తెలుస్తుంది. భారత్ ప్రధానంగా కూడా ఇవాళ 4 అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇంద్రమ్మ ఇళ్లపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు? అయితే ముఖ్యంగా సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. అయితే
మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి కూడా పలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ సిఎల్పి సమావేశంలో ముఖ్యంగా భూభారతి ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్.